హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ యుమ. ఈరోజు మనము నా తెలుగోడు అని చెప్పేసి ఒక ఆర్మర్ బ్యాక్ డ్రాప్లో ఒక డిఫరెంట్ మూవీ వచ్చింది. ఆ టీంతో ఉందాము. సో అసలు మామూలుగా కాదు, ఇందాక నుంచి ఈ టీం చూసి మా కో జర్నలిస్ట్ అందరు జెల్స్ ఫీల్ అవుతున్నారు. సో ఎందుకు అలా అడిగిపోయాము. హై సార్. హాయ్, నమస్కారం. సో మీరు ఇలా కూర్చోవడం చూసి మా ఫ్రెండ్స్ అందరూ, మా జర్నలిస్ట్ వాళ్ళందరూ చాలా జెల్స్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ప్లేస్ వాళ్ళకి లేదని చెప్పేసి ఊహించుకోవాల్సింది. సినిమా చూస్తే దాంట్లో ఆ సినిమాలో మామూలుగా సినిమా చూసినప్పుడు ఏమంటారు, హీరోగా ఊహించుకుంటారు అబ్బాయిలు. సో వాళ్ళు ఊహించుకొని సినిమా చూడండి, బాగుంటుంది. సో జోక్స్ ఆఫ్ ద పార్ట్. సో ఫస్ట్ మూవీ గురించి అందరూ అడుగుతూనే ఉంటుంటారు. సో నేను ఒక క్వశ్చన్, అంటే మీ గురించి నాకు తెలిసింది అది కరెక్టా కాదా అనేది మీరు క్లారిఫై ఇవ్వాలి. మీ అపాయింట్మెంట్కి యూఎస్లో 15 days బిఫోర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి యాజ్ ఏ డాక్టర్గా. సో అలాంటి పర్సన్, సో ఏంటి డాక్టర్ టు యాక్టరా, యాక్టర్ టు డాక్టరా, ఎందుకు ఈ ప్రొఫెషన్, వై ఆర్ యూ చూసింగ్ దిస్ ప్రొఫెషన్? రెండు అల్లుకున్నాయండి నా జీవితంలో. ఇవి జడ అల్లుకుంటుంది కదా, అలా అన్ని పాయలు అల్లుకొని మంచి జడ లాంటిది తయారైంది నా జీవితం అది. సో నేను బ్యాక్గ్రౌండ్లో నేను ఇట్లా తెలుసుకున్నప్పుడు, మీ గురించి సర్చ్ చేసినప్పుడు, సో యువర్ ఏ బిజీ డాక్టర్ ఇన్ యూఎస్ అని చెప్పారు. సో అక్కడి నుంచి ప్యాషన్ ఎప్పటి నుంచి ఉంది? సో ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? అసలు ఈ బ్యాక్ స్టోరీ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి నేను ఆల్మోస్ట్ 10th grade నుంచి 10 years నుంచి లైక్ 6th or 7th grade నుంచి స్టేజ్ యాక్టర్. అప్పటి నుంచి దే రికగ్నైజ్డ్ మీ యాజ్ సమ్ రే నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావురా, జోక్లు వేస్తున్నావు, అది చేస్తున్నావు స్టేజ్ మీద. కాలేజ్ డేలో, స్కూల్ డేలో సెలబ్రేషన్స్. దాని తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత ఐ డైరెక్టెడ్ 25 movies, 25 ప్లేలెట్స్. పరిషత్తులు అన్నీ ఉంటాయి అంతకుముందు. 2 hours నాటకం. దానికి 3 months ప్రిపేర్ కావాలి. సో కాంపిటీషన్స్ ఉంటాయి. అటువంటి దానిలో కూడా వెళ్ళాము. ఎస్వి యూనివర్సిటీలో నాకు బెస్ట్ యాక్టర్గా వచ్చింది. సో అది జరుగుతోంది, కానీ చదువు కూడా జరుగుతోంది. ఇంట్లో వాళ్ళు రే నాటకాలు వేస్తే తర్వాత సినిమాలకు పోతే చెడిపోతారా, సరే నేను చదువుకుంటానులే అని మొదటికి ప్రామిస్ చేసి తర్వాత చదివాను. తర్వాత అమెరికాకి వెళ్ళాను, చేసుకున్నాను. సో ఎప్పుడు రెండింటి మీద బ్యాలెన్స్ చేసుకుంటే కొంతకాలం అక్కడ స్టెబిలైజ్ అయ్యే కోసం ఒక 10 years ఈ ప్రొఫెషన్ మీదే పెట్టాను. దాని తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఓకప్ అనేసి ఏం చేస్తున్నాము, అసలు మనం కావాల్సింది చేస్తున్నామా, మైండ్లో ఏముంది, మనసులో ఏముంది, చేస్తున్నామా లేదా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఇది ఎంటీగా అనిపించింది. ఈ ప్యాత్, ఆ ప్యాత్లో ట్రావెల్ చేస్తాను. సో ఐఎమ్ ఏబుల్ టు బ్యాలెన్స్ బోత్. ఓకే, మీ స్పెషలైజేషన్ అంటే ఏంటి సార్? ఐ మీన్ ఐఎమ్ న్యూరాలజిస్ట్, బ్రెయిన్ డాక్టర్ అండ్ ఆల్సో సైకాట్రిస్ట్. ఓకే. అండ్ స్లీప్ స్పెషలిస్ట్. ఓకే. అండ్ న్యూరో రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఓ నైస్. సో మరాఠీ వాళ్ళకి బాగా ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ I actually so many doubts because of actually night time late works. You know the journalist అంటే ఎట్లా ఉంటుందో. సో ఫైన్, ఎండ్ ఆఫ్ ది డే నా తెలుగోడు దీనికి టైటిల్ దీన్ని పెట్టడానికి రీజన్ ఏంటి? అండ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ పెట్టారు, అది కూడా బాగుంది, మేము అన్నీ చూసాము. బట్ గర్ల్స్ కానీ ఇవన్నీ డ్రగ్స్ కానీ అసలు అంత కంబైండ్ ఏం అర్థం కాలేదు. అసలు పాయింట్ ఏంటి, ఏ పాయింట్లో మీరు వెళ్తున్నారు? యువర్ హీరో ఆర్ విలన్? సో ప్లీజ్ అన్నీ చెప్పేస్తే సినిమా ఎందుకండి, సినిమా చూడాలి. మీ అన్ని క్వశ్చన్లు అంటే అన్ని యాక్షన్స్ మీరు చెప్పినట్లు అక్కడ దేశభక్తి, ఆర్మీ అదంతా ఉంది. ఇంకోటి డ్రగ్ డీలర్ ఉంది, దాని తర్వాత ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఆ తర్వాత వచ్చేసి వైవిధ్యంగా ఇక్కడ అమ్మాయిలతో కూర్చొని ఉంది. సో ఏంటిది కన్ఫ్యూషన్ అనేది అందరికీ రావాలి. అసలు సినిమా చూస్తే దాని గురించి అర్థం కావాలి. సో బేసిక్గా ఏ మూవీ చేసినా దాంట్లో ఏదో ఒక స్మాల్ మెసేజ్ ఇస్తామని. ఇది డ్రగ్స్ ఎఫెక్ట్ పర్సన్ మీద ఎట్లుంటాయి, తర్వాత ఫ్యామిలీ మీద ఎట్లుంటాయి, దాని తర్వాత సొసైటీ మీద ఎట్లుంటాయి, అదొక అంశం తీసుకుంటే, దాని తర్వాత డిసేబుల్డ్ వెటరన్ అంటే దివ్యాంగ వెటరన్, ఈ మా ఆర్మీ వాళ్ళు అట్లా వాళ్ళ లైఫ్ ఎట్లు, దాని తర్వాత సేమ్ ఇది గర్ల్ చైల్డ్. సో ఇన్ని సమపాళ్ళుగా పెట్టి దాని తర్వాత మదర్ ఇండియా అంటే ఎలా ఉంటుంది అన్న దాని మీద కూడా. సో ఇట్స్ ఏ ఉమెన్ ఎంపవర్మెంట్ మూవీ ప్లస్ గివింగ్ ది
నెసైడ్ మూవీ అట్ ద సేమ్ టైం టోటలీ ఎంటర్టైన్. చూసారు కదా మీరు చెప్పు. సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ లారీ, ది డ్రగ్ డీలర్ క్యారెక్టర్, లారీ ది కింగ్, లారీ ది ఈగో, గివ్ మీ కిస్ కిస్, ఇలా అంటాడు. సో చూసారు, అందుకే ఐఎమ్ యాక్చువల్లీ కన్ఫ్యూజ్డ్ అనమాట. నాకు ఇంత కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ పాయింట్ ఏంటి, ఎక్కడ కనెక్టివిటీ లేకుండా ఉంది ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో ఒక ట్రైలర్ చూసినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఓకే ఫైన్, దిస్ ఇస్ అ సబ్జెక్ట్, ఇస్ అ హీరో అండ్ దిస్ ఇస్ హీరోయిన్, ఇస్ అ నెగిటివ్ క్యారెక్టర్, ఇట్లా అంతా ఒక డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇట్స్ టోటల్ డిఫరెంట్. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, జనరల్గా అబ్బాయిలు ఫైట్ చేస్తూ ఉంటారు, దీంట్లో మీరు చెప్పినట్టుగా డైరెక్ట్గా సంథింగ్ దాంట్లో ట్రై చేసేసుకుంటూ మదర్ క్యారెక్టర్ చూపించిన దిస్ ఎస్పెషల్లీ అడ్మైరింగ్ యూ అసలు. ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. మదర్ క్యారెక్టర్, మదర్ అంటే జన్మనిచ్చిన తల్లి, ఆ బిడ్డను కాపాడుకునే దానికి ఎంత దూరం ఉన్నారు. అది హ్యూమన్స్లోనే కాదు, అనిమల్ కింగ్డమ్లో కూడా ఉంది. సో దాన్ని మనం బాగా ఒక రకంగా మూవీలో చూపించడం అదొక ఘనత. దానికి జరీనా మేడం షెల్డన్ ఎక్సలెంట్. చెప్పాల్సిన అవసరం. Yeah, hi. So looking very beautiful, like a traditional and it's like a western. Both of you super. And the middle person is saying super king. Oh, see, call it the mastermind. No, mastermind, yeah. వాళ్ళు డైమండ్స్ అయితే నేను గోల్డ్గా మెరిసిపోతాను. No, you're a platinum, yes. So then tell me how is the experience for this movie? Yeah, it was a very great experience. See, I'm not from a Telugu industry background. I'm from a theatre and Bollywood background, basically Hindi background. But Telugu industry has been so kind to me, treating me very well, which is possible only because of him. He made it possible. And yeah, it was difficult for me, but so far he made it very easy. He narrated all the scenes, all the line, all the words, whatever I was able to do only because of him. And yeah, it was a great experience. It was hard, but Yeah, any typical fights or situations? yeah, it's a package of whole entertainment. Whatever you need, you will get to see in this movie. Like entertainment, as it comedy, you will see fight sequence, you will see love angles, you will see family drama, you will see comedy, everything. Whatever you need to the entertainment, you will see in this picture. Oh, nice. Then tell me how. Hi. Looking gorgeous. Thank you. Yeah, then where are you from? Kanpur. But, Kanpur. yes. But I'm living in Mumbai. Mumbai. Yeah. Hey, both of you in Mumbai. So looking nice. Then tell me how is your experience? Any difficult? Were doing any? फर्स्ट डे ऑफ कोर्स डिफिकल्ट था, बट स्लोली सब ठीक हो गया बिकॉज ही इज माय टीचर. So he teased a lot because I was very nervous. This is my first debut film, so of course dialogue. तो हम लोगों ने मैंने स्पेशली तेलुगु में ही डायलॉग, जो भी डायलॉग्स थे तेलुगु में ही बोला है. सो सर थे मेरे साथ, तो बहुत ज़्यादा डिफिकल्ट नहीं हुआ मेरे लिए. ही इज़ वेरी नाइस पर्सन, सुपर, एंड होल टीम वेरी कॉपरेट. You were from model background, yes, right? Both. Yeah. So this is your debut movie. This is your debut. This is my first debut. first debut movie. Yeah. So इसी समय में आपकी फिल्म जरूरत है ना? हाँ जी. इसी समय में ऐसे आपके मॉडल है, आप मॉडल है, इट्स अ वेल, बट दिस टाइम दिस टाइप ऑफ मूवी इट्स अ नीड. क्या बोलूँ मैं? Yeah, is the impression is the first impression is the best impression. So this is already you are a model, you are established a model. So why are choosing this script? एक्चुअली मेरी जो स्टोरी है इस फिल्म में टोटली डिफरेंट. मैं अभी आपको नहीं बता सकती, बट बहुत ही डिफरेंट है. मेरी जो मदर है वो जरीना मैम है, जो बहुत सीनियर है, उनके साथ काम करने का मौका मिला. एंड ऑल्सो सर,
सो मैं रिवील नहीं करूँगी, 12 दिसंबर को रिलीज़ हो रही है। मेरे कहीं ना कहीं जो रोल हैं ऐसे ऐसे जगह पे आपको देखने को मिलेंगे जो आप बिलीव नहीं कर पाएंगे कि एक मॉडर्न लड़की से क्या समथिंग ब्ला 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 बहुत कुछ है। सो मैंने ये रोल जो मेरे पास आया जब, सो मैंने स्क्रिप्ट को रीड किया, देन मैंने बोला ओके मैं करूँगी, बिकॉज बहुत ही चैलेंजिंग रही। सो ये मेरी फर्स्ट फिल्म है, लेकिन मेरे लिए ये सबसे ज़्यादा इम्पोर्टेंट होगी। It's a good memory for the first film for every person. యా లుకింగ్ ఫార్వర్డ్. సో చెప్పండి అంటే మీరు స్టార్టింగ్ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నప్పుడు అంటే సరే డాక్టర్ అయితే మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో లైక్ అలాంటి స్క్రిప్ట్ ఎందుకు మీరు చూస్ చేసుకోలేదు? లైక్ నా తెలుగోడు అని టైటిల్ పెట్టారు. లైక్ మన ఆర్మీ ఎలా ఉంటుంది ఏంటనేది మన ట్రైలర్లో కూడా చూపించారు. సో నెగిటివ్ పాజిటివ్ అంతా ఉంది. బట్ మీరు న్యూరాలజిస్ట్ ఫైన్. సో దాని మీద కనుక ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని వస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుందేమని మీరు ఎప్పుడు అనిపించలేదా స్క్రిప్ట్ సెలెక్షన్లో? దాని మీద చేశానండి నేను. అమెరికాలో దాని డాక్టర్ రెడ్డి సిరీస్ అనేసి ఒక షార్ట్ ఫిల్మ్స్ రిలీజ్ చేశారు, 4 or 5 షార్ట్ ఫిల్మ్స్. ఓకే. స్లీప్ క్లాస్ మీద డాక్టర్ కమ్ యాక్టర్ దాని రెండు కలిపి చూడండి. డాక్టర్ రెడ్డి హర్నాథ్ పోల్చేలా అని చూస్తే యూట్యూబ్లో చూస్తే ఇది ఉంటాయి. ఇట్స్ అ కామెడీ ఆఫ్ ది థింగ్స్. ఇంకొక పద్ధతికి పోతే నా సూసైడ్ అన్నది పెద్ద అంశం. దాని మీద నేను మూవీ తీసాను. అది డాక్యుమెంటరీ అయ్యి దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఓ నైస్. యా. సో హోప్ దాని మూవీ పేరు. దాంట్లో రామానాయుడు గారు యాక్ట్ చేశారు. ఓ నైస్. లెజెండ్ ఇన్ హిస్ లైఫ్ ఈ యాక్టెడ్ ఫుల్ లైక్ దానికి నేను ప్రొడ్యూసర్ అయ్యా. ఇట్స్ లెజెండరీ పర్సన్తో వర్క్ చేస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఇట్స్ ఎ వెరీ హానర్. సో చెప్పండి మీరు నెక్స్ట్ అంటే ఈ సబ్జెక్ట్స్ ఇదంతా బాగుంది. సో ఫస్ట్ దీన్ని మీరు చేయాలి అనుకున్నప్పుడు దీనికి ఒక కీ పాయింట్ అని ఉంటుంది. డైరెక్ట్గా మనం వచ్చేసేది సినిమా తీయలేం. ఒక ఇన్సిడెంట్ కానీ అది ఒక స్టోరీ కానీ వాట్ ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ అనేది మనకు ఉంటుంది ఒక స్టోరీ మనం తీయాలన్నప్పుడు. సో మీకు ఈ స్టోరీ తీయడానికి యువర్ ఇన్స్పిరేషన్ పాయింట్ లైక్ ఏ ఆర్మీ ఆర్ అనదర్ డ్రగ్ డీలర్ వాట్ యువర్ ఇన్స్పిరేషన్ పాయింట్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో పాయింట్స్ ఏమనికి. ఇప్పుడు మదర్ గురించి సో స్టార్టింగ్ సీన్లో కొన్ని నేను ఇప్పుడు రివ్యూ చేయ, కానీ నేను చిన్నప్పుడు నేను 10 ఏళ్ళ వయసులో మా మదర్ నన్ను ఎట్లా ట్రీట్ చేసింది అదే పెట్టాను సినిమా. సేమ్ టు సేమ్. సో ఫస్ట్ షాట్ నీకి డైలాగ్స్ డైరెక్ట్ మా మదర్ నాకు గరి. సో దిస్ చక్కెర పెట్టి కొంచెం మోడర్నైజ్ చేసి కొంచెం డ్రమాటిక్ చేసి అది అంటే అమ్మ అన్నది ఒక కమ్మని మాట. సో దానికి ఫీల్ అయ్యి చేశాను అన్నమాట. అదొకటి ఇన్స్పిరేషన్. సో దేవోభావ అంటారు కదా, అందుకని సో దట్ ఈస్ ఆ మదర్ క్యారెక్టర్ని బాగా మీరు చెప్పారు. యూనో మదర్ ఎంతవరకు వెళ్తుంది. ఎస్ సో ది ఉమెన్ ఎంపవర్మెంట్ మూవీ డెఫినెట్గా. తర్వాత నా రెండోది ఏంటంటే డ్రగ్స్ వల్ల చాలా యంగ్స్టర్స్తో పడైపోతున్నారు. సో ఇప్పుడు కూడా చూడండి మన గవర్నమెంట్లో ఇట్స్ బ్యాడ్ కంప్లీట్. ఇంతకుముందైతే అక్కడెక్కడ తీసావు. సో అది మంచి అవగాహన. అలా ప్రతి స్టేట్లో చూసి దీని డ్రగ్స్ వల్ల ఉండి ఫ్యూచర్లో అవి కూడా వస్తే మంచిది అనేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇది తీసుకొచ్చాం అనుకోండి, నా మూవీ మేకర్గా యాక్టర్గా నా మెయిన్ ఇదేమంటే ఉన్న ప్రాబ్లమ్ని అందరి ముందు వచ్చాయి. అది ఎలా తీసుకుంటారు అన్నది ఆడియన్స్కి ఎలా తీసుకుంటారు అన్నది ఉత్తేజపరుస్తారు దాని తర్వాత వాళ్ళ మైండ్లో వెళ్తుంది అన్నది దాని మీద ఎలా వాళ్ళు రియాక్ట్ అక్కనేది నాకు సంబంధం లేదు, కానీ ఉన్నదాన్ని చూపించడం. తర్వాత అలాగే ఇప్పుడు దివ్యాంగ్ కైండ్ ఆఫ్ వెటరన్స్ వాళ్ళకి వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి దే ఫైట్, దే ట్రై టు గివ్ దేర్ లైఫ్ బై ద టైం. అట్లాంటి వాళ్ళు రిటైర్డ్ అయ్యి వాళ్ళు చదివిపోయి వచ్చిన తర్వాత వాళ్ళని సరిగ్గా చూస్తున్నారో లేదా, వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్స్ ఏమో అవి దాని గురించి ఒక. తర్వాత ఇంకోటి సేవ్ ది గ్రౌండ్ సార్. సో ఇటువంటి అంశాలు ఉన్నాయి, కానీ ఆ అంశాలన్నింటినీ ఒక డాక్యుమెంటరీ లాగా ఏదో చదువు చెప్పినట్టు లేకపోతే బోధించినట్లు
తర్వాత స్వామిది చెప్పినట్లు కాకుండా ఒక ఎంటర్టైనర్గా వదిలితే దానివల్ల మనకు హ్యాపీగా ఉంటుంది, మంచి పని చేసాం. అలాగే ఏదైనా సొసైటీ బాగుపడితే దాని గురించి అట్లీస్ట్ అవగాహన వస్తే అదొక మన సాటిస్ఫాక్షన్. ఇవన్నీ కలిపి దట్స్ మై ఇన్స్పిరేషన్. too good sir. Every point is a valid point in the సొసైటీకి యూజ్ అయ్యే పాయింట్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఇస్ అసలుకి ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్న పాయింట్. ఏది కూడా ఓకే ఫైన్ హాబీగా కానీ ఇంకొకలాగా తీసుకోకుండా డెఫినెట్గా అందరికి యూస్ అవుతుంది. అండ్ సో వన్ మోర్ డౌట్, అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ మూవీ గురించి అందరూ అడుగుతారు, బట్ మీరు ఎలా డాక్టర్ కాబట్టి ఇంకొన్ని డౌట్స్ మేము దానిలో యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో డెఫినెట్గా మీరు న్యూరాలజిస్ట్ అని చెప్పారు కదా, సో ఈ డ్రగ్స్ అనేది ఎడిక్ట్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ అనేది ఇంకా అది కావాలి అనే ఒక సెన్స్ ఉంటుందా? దాని గురించి ఒక ఫ్యూ వర్డ్స్. బికాస్ ఆఫ్ ఇప్పుడు నవేడోస్లో చూస్తే కనుక చిన్నపిల్లలకి కూడా చాక్లెట్స్లో పెట్టేసి చాలా సేల్ చేయడము. ఇంతకు ముందు ఐ మీన్ టీనేజర్స్ యూస్ చేసేవాళ్ళు, లేదు ఏదో సమ్ హై ప్రొఫైల్ యూస్ చేసేవాళ్ళు. బట్ నవేడేస్ చూసుకుంటే కనుక నాట్ ఓన్లీ ద హై ప్రొఫైల్ అని కానీ లో ప్రొఫైల్ అలా ఏం లేరు. ఒక చిన్న మారుమూల గ్రామం దగ్గర నుంచి సో హై ప్రొఫైల్ ఎక్కడ మనం యూజ్ చేసే పెద్ద పెద్ద హై ప్రొఫైల్స్ వాళ్ళు కూడా అందరూ యూజ్ చేస్తున్నారు. సో అసలు ఏంటి సార్ అది ఎడిక్ట్ అయిపోతారో 1 or 2 times యూజ్ చేస్తే దానివల్ల బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్టా, బ్రెయిన్ ఎలా మనల్ని ట్యూన్ చేస్తుందా ఏంటి అసలు ఒక్కసారి చెప్తారు? అంటే లాంగ్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్, కానీ షార్ట్ అయిపోస్తా. దానికి డిపెండెన్సీ అంట. ఓకే, మనం దేనికి డిపెండ్, మనకి లవ్కి అఫెక్షన్కి డిపెండింగ్ అయిపోయాయి. అక్కడ ఏమవుతుందంటే ఈ డ్రగ్స్ కొన్ని న్యూరో కెమికల్స్ ఉంటాయి. సో ఇది ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అని, దాని తర్వాత వచ్చేసి డోపమిన్ అని, ఫీల్ గుడ్ హార్మోన్స్. అవి డ్రగ్స్ తీసుకుంటే ఇమీడియట్గా వచ్చేస్తాయి. కొద్ది కొకైన్ అంట, దానిలో హారిబుల్గా ఈ డోపమిన్ తర్వాత వచ్చేసి నారెపినెఫ్రిన్ పైతలు. అప్పుడు బ్రెయిన్ అంతా దానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు తీసుకోలేదనుకోండి సడన్గా డిప్రెషన్ ఇది. సో దే డోంట్ ఫీల్ గుడ్. So brain, that's called physical dependency. Okay. So it may start like a fashion, start కావచ్చు. తర్వాత వచ్చేసి ఏదో ఒకసారి తీసుకుంటే బాగుంటుంది, ఈ క్రయానికి నేను ఏదో చేయాలి, మాకు బలం రావాలి, నర్వస్నెస్ పోవాలి, దాని గురించి తీసుకు. అది వచ్చేసి సోషల్ ఎక్స్పెరిమెంటేషన్ కొన్ని రోజులు అవుతూ ఉంటే బ్రెయిన్ డిపెండ్ అయిపో. అప్పుడు దానికి ఏం చేయాలంటే వాళ్ళు ఒక పేషెంట్, డ్రగ్ డిపెండెంట్ పేషెంట్, వాళ్ళని ఏం చేయాలంటే దాన్ని రిహాబిలిటేషన్ స్లోగా తగ్గిస్తూ వస్తే బ్రెయిన్కి నార్మల్ న్యూరోకెమికల్స్ దాని అదే వస్తూ ఉంటాయి. స్లోగా అడ్మిట్ 2-3-4 months డిపెండ్స్ నువ్వు ఎంత అడిక్ట్ అయ్యారు. ఓకే, అదొక భయంకరమైన వ్యాధి. సార్ యాక్చువల్లీ జనరల్గా డోపమిన్ అనేది జనరల్గా వింటూ ఉంటాము హ్యాపీస్ టైంలో అట్లా, అది చాలా అలవాటు అవుతుంది జనాలకి. అంటే రీసెంట్లీ డోపమిన్ అనేది నేను ఎక్కడ యూజ్ చేశారంటే, ఐ మీన్ ఈ వర్డ్ ఎక్కడ విన్నానంటే రీసెంట్లీ ఫోన్ ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడు మనం ఆ రీల్స్ అలా చూస్తున్నాము. సో అది మాకు కూడా అంటే జనరల్గా ఇప్పుడు ఒక 5 minutes కూర్చున్నామంటే డెఫినెట్గా ఒక 10-12 రీల్స్ చూస్తూ ఉంటాము. దానివల్ల మనకి డోపమిన్ అనేది రిలీజ్ అవుతుంది, దానివల్ల మన బ్రెయిన్ అలా మనం కూడా అలా అలవాటు అవుతూ అంటారు. సో దానికి ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు బుక్స్ చదవాలంటే చాలా బేసిక్ ఫ్రాంక్లీ యాజ్ ఎ పర్సన్ అది చదవకుండా లేదు 4 రీల్స్ అంటే ఓకే ఫైన్, రీల్స్ వరకు అయితే చూస్తాము. సో మనం ఎలా డైవర్ట్ చేసుకోవచ్చు యాజ్ ఏ డాక్టర్గా మీరు చెప్పండి. సో మనకి స్లీపింగ్ డిజార్డర్స్ కానీ ఇవన్నీ దానియాలనే వస్తుంటాయా? ఎలక్ట్రానిక్ దీని మీద ఎంత డిపెండెన్సీ మన మీద ఉంటుంది, ఆ ఎఫెక్ట్ అనేది ఎంత ఉంటుంది? సో సోషల్ మీడియా అనేది ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్ స్వార్డ్. కరెక్ట్గా 2 వైపుల పదును ఉంటుంది కదా. ఒక పదునే మంచిగా వాడుకోవచ్చు, ఇంకో దాంతో బంతు కోసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా వాడుకోవాలంటే ఇట్లా మన కమ్యూనికేషన్ కానీ, తర్వాత అందరికీ ఉపయోగపడేది కానీ, దాని తర్వాత ఏదైనా మనం చెప్పదలుచుకుంది ఫాస్ట్గా పంపించడం కానీ ఇవన్నీ చేయొచ్చు. తర్వాత ఒక్కో లెవెల్ హెల్త్ లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ ఇది ఉంది, అది అందరికీ చూపించుకోవడం. సో ఇట్స్ ఎ నెట్వర్క్ బాగా. ఇప్పుడేమవుతుంది మీరు చెప్పినట్లు రీల్స్ చేస్తారు. సో రీల్స్ చేసినప్పుడు ఇమీడియట్గా పెడతారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఒక 50 lakhs వచ్చాయి ఈసారి, తర్వాత 100 వచ్చాయి, వండర్ఫుల్, fantastic, feel good. Next 2 days later you don't even have 10 likes. All of a sudden you go in depression. People don't like me anymore. So brain లో dopamine తగ్గిపోద్ది కదా.
సో దానికి ఫిజికల్ డిపెండెన్సీ అంటే your own chemicals which are produced are used to psychologically avi if they don't produce enough then what we can do alternatively just you can do is you can also feel good by doing workout exercise. ఓ నైస్. So physical exercise, so aerobic exercise, it will be on a treadmill కానీ ఎలిప్టిక్ కానీ తర్వాత క్రాస్ ట్రైనింగ్ కానీ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వేస్తే ఫీల్ గుడ్. Feel good? Yeah, but after doing exercise, yeah. That's a natural production. Yes. So you have your brain and your body has its own neurochemicals. All you got to do is use the way you want it. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవార్డ్ ఫ్రమ్ ద మూవీ, సో చాలా మంది ఇంకా దీనిలో ఎవరైనా ప్యాడింగ్ ఉన్నారా? సో ఇంకా ఎవరెవరిని అంటే నేను చూసిన వాళ్ళు కాకోకుండా ఇంకెవరైనా దీనిలో ప్యాడింగ్ ఉన్నారా? ఎట్లా ఉంది? So, Jirina was a madam. So she is extremely great artist. Nasimha actress. Oh, తర్వాత దర్శనం సంతోషిస్తున్నాను. ఆమె ఒక క్వశ్చన్ కూడా బ్యాక్ చెప్పింది, ఇది బ్రహ్మాండ పార్టిసిపేటెడ్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఆమె తర్వాత తానికల భరణి గారు జడ్జి యాక్ట్ చేశాడు. ఆయన గురించి ఏం లేదు, కూడా 4 నది వాళ్ళు వచ్చేయండి. సో ఇట్ ఈస్ గ్రేటెస్ట్ పర్ఫార్మర్, గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. ఆయన నాకు ఎప్పుడు నేను డైలాగ్ చూపించి రాసి చెప్తే వీ హ్యాడ్ ఎ డిస్కషన్ ఇమీడియట్లీ పంతాన్ హీ హ్యాస్ వర్క్ అట్ ద సేమ్ టైం రఘుబాబు గారు. సో హీ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ. సో ప్యారీ ఆర్టిస్ట్తో సత్తి సమాధం మేడకి వాళ్ళు ఆల్సో నెగిటివ్ క్యారెక్టర్ రోనీ అని నా అదే ముంబై యాక్టర్ ఢిల్లీలో. He acted as one of the villains character. He is ferocious. He look at him and you look, oh my God, and you feel that character. So she had interaction with him in the movie. ఓకే ఫైన్. So yeah, so these are all the actors. It's a total entertainer, fights and emotion, love, affection, and anxiety and deshabhakti. యా ఫైనలీ ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి మూవీస్తో మళ్ళీ రావాలి అంటే బికాస్ ఆఫ్ ఎక్కువగా ఉంటే కనుక మూవీస్ వస్తూ ఉంటే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. సో న్యూ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే చాలామంది కూడా డెఫినెట్గా మేము కూడా రావచ్చు అండ్ ఛాన్స్ ఉంది మాకు కూడా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లుకింగ్ రియల్లీ బ్యూటిఫుల్. సో మంచిగా ఇక్కడ ఒక 16 నాలుగు తెలుగు అమ్మాయి లాగా ఉంది, లైక్ లుకింగ్ లైక్ వెస్టర్న్ బాబీ డాల్ లా ఉంది. సో మిడిల్ సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద యువర్ ప్రాజెక్ట్ అండ్ ఇలాంటి మంచి ప్రాజెక్ట్స్తో మళ్ళీ రావాలి. డెఫినెట్గా 12th December మేమందరం డెఫినెట్గా మీతో కలిసి మేము కూడా మూవీ చేస్తాం. Please watch the movie. మీరు ఆంధ్రప్రభ కదా? ఎస్ అంటే అది ఒరిజినల్ లాంగ్ టైమ్ ఆంధ్రప్రభ. 88 years is back. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆంధ్రప్రభ. మా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. సో ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఎంటర్టైనర్. నమస్కారం. సరే చూసారు కదండి, ఇది ఈరోజు ఫన్నీ ఇంటర్వ్యూ. యాక్చువల్గా ఎప్పుడు మన ఇంటర్వ్యూలో ఆర్టిస్టులు ఎవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇలాంటివి చెప్తాం. బట్ ఫస్ట్ టైం ఇక్కడ డాక్టర్ యాక్టర్ అవడం వల్ల చాలా ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ కూడా దీనిలో నేను చేశాను. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తున్నాను ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.